వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. ముందుగా హెడ్లైన్. కొత్తపేట అభివృద్ధికి 2.57 కోట్ల రూడా నిధులు. రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు. కొత్తపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 2.57 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు ప్రారంభించారు. రావుపాలెం మండలం గోపాలపురం గ్రామంలో 32 లక్షలతో సెంట్రల్ డివైడర్పై నిర్మించిన గ్రానైట్ క్లాడింగ్ నిర్మాణాన్ని రౌతు సూర్యప్రకాశరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ రూడా నుంచి కొత్తపేట నియోజకవర్గం అభివృద్ధికి కోట్లాది నిధులు మంజూరు చేయించిన రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావుకు కృతజ్ఞతలు తెలిపారు. రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మొత్తంగా 2.57 కోట్ల రూపాయల నిధులు వెచ్చించినట్లు తెలిపారు. అంతేకాక నర్సింపూడి గ్రామంలో అపరిష్కృతంగా ఉన్న లక్ష్మీనరసింహ చెరువు వాకింగ్ ట్రాక్ రివిట్మెంట్ పనులకు 50 లక్షల రూడా నిధులు వెచ్చించామని, ఆ మేరకు ఈరోజు పార్కును ప్రజలకు అంకితం చేశామని రౌతు తెలిపారు. అనంతరం కొమరాజు లంకలో 1.50 కోట్ల రూపాయల వ్యయంతో బృహత్తర రీతిలో నిర్మించిన కొమరాజు లంక రూడా పార్కును రౌతు సూర్యప్రకాశరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, లాయర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే అది మన రాష్ట్రంలోనే దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అనేది మాత్రం ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఏం చేతనంటే చాలా మందికి ఇప్పుడు ఆరోగ్యశ్రీ చాలా వైద్యం చేయించుకొని మర్చిపోయి ఉంటారు. అటువంటిది ప్రతి వాళ్ళు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ కానీ, పెన్షన్లు కానీ, ఇళ్ళు కానీ ఎన్నో అద్భుతాలు చేస్తే ఇవాళ ఆయన రచ్చబండ అనేటువంటి కార్యక్రమాలకు వెళ్ళి చనిపోతే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తండ్రిని మించిన తనయుడుగా కరోనా కోవిడ్ ప్రపంచంలో యావత్ ప్రపంచం అంతా కూడా అనేక ఆర్థిక ఇబ్బందులు పడితే ఇవాళ అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది ఎక్కడైనా ఉందంటే బహుశా భారతదేశంలో ఇన్ని పథకాలు ఉన్నటువంటి రాష్ట్రం మరొక రాష్ట్రం లేదనేది మాత్రం నేను ఘంటాపదంగా కూడా నేను చెప్పగలను. అన్ని సంక్షేమ పథకాలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాగే మరి ఈరోజు నాకు బాగా సోమసుందర్ రెడ్డి గారు తెలుసు. కొత్తపేట అంటేనే సోమసుందర్ రెడ్డి గారు. సోమసుందర్ రెడ్డి గారు అంటే కొత్తపేట అనేటువంటి ఒక మంచి అభివృద్ధి సంక్షేమం చేసినటువంటి వ్యక్తి సోమసుందర్ రెడ్డి గారు. మరి ఇవాళ ఆయన తండ్రిని మించిన తనయుడుగా జగ్గిరెడ్డి గారితో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరాను. ఏదో గంటలో వెళ్ళిపోవచ్చేమో అనుకున్నాను. ఏ గ్రామం చూసినా ప్రతి గ్రామం కొమర్రాజు లంకలా చేశాడు ఆయన. ఎక్కడ చూసినా పార్కులు, ఎక్కడ చూసినా రోడ్లు, ఎక్కడ చూసినా అభివృద్ధి. ఇంత అభివృద్ధి చేస్తే ప్రజలు ఒకటి మాత్రం గుర్తించుకోవాలి. ఎక్కడైతే అభివృద్ధి సంక్షేమం ఉందో అది మనం గుర్తించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. లేదంటే ఇప్పుడు దాకా మా కృష్ణారెడ్డి గారు చూడండి తన ఆవేదన ఎలా వ్యక్తపరిచాడో. ఎవరైతే సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే రేపు పొద్దున్న నష్టపోయేది మాత్రం ఇక్కడ ఉండేటువంటి కొత్తపేట నియోజకవర్గంలో ఉండే ప్రజలు అనేది మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలగాను. ఎందుచేతనంటే నేను 2004, 2009లో ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన రాజశేఖర రెడ్డి గారు నాడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చినప్పుడు అనేక కారణాల వల్ల నేను ఓడిపోతే ప్రజలందరూ తర్వాత బాధపడ్డారు. మేము తప్పు చేశాం. అలాంటి తప్పు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరలా జరగనివ్వకండి. ఎంచేతనంటే ఎవరైతే ఎందుకు తప్పు చేసామని అంటున్నారంటే ఎక్కడ ఇల్లు ఇచ్చినా మీరే ఇల్లు ఇచ్చారండి, ఎక్కడ డెవలప్ చేసినా డెవలప్ మీరే చేశారండి. అలాంటిది మరి ఎందుకు నన్ను ఓడిచ్చారని అంటే పొరపాటు అయిపోయింది. అలాంటి పొరపాట్లు మాత్రం చేస్తే నష్టపోయేది ఎవరు నష్టపోతారంటే ప్రజలు మీరే నష్టపోతారు. ఇవాళ ఈ పార్కులోకి వచ్చిన తర్వాత నేను చూశాను ఏంటి దీని ఎంత విజనం, ఎంత గొప్పది. ఒక పక్కన కృష్ణారెడ్డి ఎంత కష్టపడినా, అధికారులు ఎంత చేసినా, మా వెంకటరెడ్డి గారు అబ్బాయి అనుకుంటాను శివారెడ్డి చాలా చక్కటి. మరి ఇవాళ శ్రీనివాసరెడ్డి మన వెంకటరెడ్డి గారు అబ్బాయి కదా, సూర్యరెడ్డి గారు అబ్బాయి మనోడు అదే మన శ్రీనివాసరెడ్డి తాతారెడ్డి గారు అబ్బాయి. ఇవాళ ఎంత చక్కగా డిజైన్ చేశాడనంటే ప్రతి అంగుళాన్ని ఉపయోగించుకున్నాడు. ప్రతి దాన్ని కూడా ఎంచేతను దాంట్లో ఎంతో మనసు పెడితే కానీ ఇవాళ కొమర్రాజు లంక అంటే మన జిల్లాలో తూర్పుగోదావరి, ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా కానీ, ఇటు తూర్పుగోదావరి జిల్లా కానీ, ఇటు కాకినాడ కానీ అందరూ వెళ్ళాలంటే పార్క్ వెళ్ళి కొమర్రాజు లంక చూడండి అనేటువంటి పరిస్థితికి ఇవాళ తీసుకొచ్చారనంటే చిన్న విషయం కాదు. ఇదేమో లక్షలాది ఉండే జనాభా కాదు. ఊరిలో అంకిత భావం ఉండి ఊరిలో పని చేయగలిగినటువంటి మనసు పెడితే ఊరు ఇలాగ ఉంటుందని చెప్పి చూపించినటువంటి ఘనత మరి ఇవాళ ప్రధానంగా మన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గారిది, తర్వాత కృష్ణారెడ్డి గారిది, మన శ్రీనివాసరెడ్డి గారిది.